కలుపుకుంటే ఊరుకుంటానా? మన పొలం కష్టార్జితం. ఆ వధవకు నోటీస్ తగిలిస్తానేమంటావు? అలాగే అన్నయ్య, పంపించు. ముందు ఈ తెల్ల కాగితాలు మీ సంతకం పెట్టమ్మా. స్టాంపు కాగితాలు ఎందుకు? తెల్ల కాగితం చాలదా? అబ్బా, స్టాంప్ పేపర్ పంపిస్తే మన పాయింట్ గట్టిగా ఉంటుంది. ఆహా, అలాగా. పెన్ను 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 ఇవ్వరా అత్తయ్యకి. ఈ కాగితాలు జాగ్రత్తగా ఉంచు. చెల్లెమ్మా, ముహూర్తాలు ఏ నెలలో పెట్టిద్దామంటావు? ముహూర్తం ఏమిటి? అదేనమ్మా, మీ లీలని మా రఘు గారికి ఇచ్చి పెళ్లి జరిపించడానికి. లీలా మీ వాణ్ణి చేసుకోనంటోందన్నయ్య. చేసుకోనడానికి దాని ఇష్టం ఏమిటమ్మా? నువ్వు సరే అనాలి కానీ. పెద్దవాళ్ళు సరే అంటే సరిపోదు సీనయ్య. పెళ్లి చేసుకోబోయే వాళ్ళ మనసులు కూడా కలవాలి కదా. లీలమ్మకి మీ అబ్బాయి అంటే ఇష్టం లేదు, అంతే. నువ్వు నోరు మూసుకోవా. ఈ విషయంలో నీ జోక్యం అనవసరం. భీముడు ఉన్నమాటే అంటున్నాడు కదన్నయ్య, అతన్ని కోపడతావే? అవునులే, అతను గొప్పడేం లాభం? నిన్ను చూసుకునేగా వాడు మానిత్రుడు కూడా ఎక్కువ చుంటున్నాడు. ఇప్పుడు నువ్వు నాకు చాలా బాగా నచ్చుతున్నావురా సీనయ్య. నచ్చుతున్నానా? వద్దు వద్దు, నీకు నచ్చడానికి వీల్లేదు, నీకు నచ్చడానికి వీల్లేదు. దరిద్రమో పోదాం పదరా. ఏమిటి నాన్న మనకు నష్టం? బండపూతులు తిడతాడు రా పింజారి వెళ్తావా? ఓ సమస్యకు పరిష్కారం చేసావు భీముడు, నీ మేలు మర్చిపోలేను. దాందే ఉందత్త. కాగితాల మీద సంతకాలు ఎందుకు పెట్టించుకున్నానో తెలుసా? ఈ కాగితాలతో కొన్ని జీవితాలే తారుమారైపోతాయి. చూస్తూ ఆయన కృష్ణమూర్తి, నేను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందయ్యా. లక్షల ఆస్తికి అధిపతి ఉండు కూడా ఇలా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ కూలీలో కూలీలా పనిచేస్తుంది నేను చూస్తూ ఉంటే ఈ గుండె బద్దలైపోతుంది కృష్ణమూర్తి, బద్దలైపోతుంది. నీ దుస్థితి కారణం నీ సవితల్లి ఆ గంగానమ్మ. వదిలిపెట్ట కృష్ణమూర్తి, నా ఆస్తి నాకు దక్కాలని కోర్టులో కేసు పెట్టు. నీ వెనక నేనుంటాను. నీకింత ద్రోహానికి తలపెట్టిన ఆవిడ మీద కష్టించుకో కృష్ణమూర్తి, కష్టించుకో. సీని గారు, తల్లి కొట్టిందని బిడ్డ కూడా తల్లిని కొడతాడా? ఆవిడ నాకు కన్నతల్లి కాకపోయినా మా నాన్నగారి భార్యగా నాకు తల్లితో సమానం. ఆవిడికి నేను అన్యాయం చేయలేను. కానీ ఆవిడ దుర్మార్గం రోజు రోజుకి మితి మిరిపోతుందయ్యా. ఆఖరికి నన్ను నాన్న మాటలో ఉంది. ఆవిడ కోప్పడిందన్న అక్కస్తో మీరు నా దగ్గరికి వచ్చారనమాట. కానీ నేను మీతో చేయగలపలే. ఊరు కోను. సీనయ్య గారు, మా పిన్నికి ద్రోహం తలపెట్టారంటే మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను, గుర్తుంచుకోండి. సరే, నువ్వేం చేస్తావో చెయ్యి, నేనేం చేయాలో నేను చేస్తాను. ఇన్నాళ్ళు మీ కొంపకు ఉత్తినే ఉడియం చేయలేదయ్యా. నన్నే ఇంట్లో అడుగు పెట్టదంటుందా గంగానమ్మ. చూస్తా, కీలెరిగి వాత పెడతా, వాలెరిగి కోత పెడతా. అలా చూస్తుండు. యాలో యాలో యాలమ్మి యాలో 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 యాలమ్మి యాలో టుంకు యాలో లాలో నీలో. పట్నం బాబు, ఓలమ్మో టుంకులెక్కడి వచ్చేసింది. టుంకులెక్కడి పట్నం బాబు, పట్నం బాబు. లోపలికి రాకండి, నేను పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటే రావడానికి ఏమిటండి? నేను వచ్చి దండం పెట్టుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు నా ఒంటి మీద బట్టలు ఉండవు. వచ్చి దండం పెట్టుకుంటా అంటే రండి, నాకేం అభ్యంతరం లేదు, రండి. వద్దులేండి బాబు, నేను ఇక్కడే ఉంటాను. నమస్కారం బాబు గారు. ఏమిటి బండి లేని గుర్రంలా ఒంటరిగా వచ్చారు? పక్క ఊరు సంతకెళుతూ దారిలో ఆగాను. అయినా ఇదేం బాగుండలేదు బాబు. ఏమిటది? మనకి లంకంత ఇల్లుండగా మీరు ఈ బంగళాలో ఉండడం నాకేమీ బాగోలేదు. ఏం చేయమంటారు మరి? పోనీ ఈ బంగళాలో వద్దు, నా బండిలో పడుకుందాం అంటే ఆ గౌతమ్ బాబు నన్ను బండి తినవడం లేదు. గౌతమ్ బాబు ఎవరు? అరే, ఆ పేరు చెప్పేసానే, అది వేరే కథలండి. మీరు వెంటనే ఈ బంగళా ఖాళీ చేసి మన ఇంటికి వచ్చేయండి. మీ ఇంటికా? అలాగే. మా బెదర్తో ఒక మాట చెప్పి. బ్రదర్ అంటే? బెదర్ అంటే మా నాన్న, మా తాత, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత. ఒక మాట చెప్పేసి. అలాగే, వీలైనంత త్వరగా వచ్చేయండి బాబు. వచ్చేస్తా. రేపు ఈ పాటికి మీ ఇంట్లో ఉంటా. పట్నం బాబు రాగానే ఎదురెళ్ళి నవ్వుతూ పలకరించాలమ్మా. నీ నవ్వుతో, నడకతో ఆ బాబుని ఆకట్టుకోవాలమ్మా. అలాగేనమ్మా. ఇప్పుడే వచ్చేస్తారు, అదిగో వస్తున్నట్టున్నారు. గుర్రం సగిలిస్తుంటే ఒంటెత్తు బండి అంటావంటి? నా చేతులు చాలు లాగుతున్నాయి, నన్ను వదులు. వెళ్ళి పచ్చకల్లేడి.
బండి. పంతులు ఏడితను రాలేదా? వచ్చాడు గురు. వాడు కారు దిగ్గానే గుర్ర బండి కనిపించింది. రెచ్చిపోయాడు. ఆపుతున్నా పట్టించుకోకుండా ఆ బండికి తురుమన్నాడు. కొంప ముంచేలా ఉన్నాడే. పద కారెక్కు. హై 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 బాబు బండి తోలుతున్నాడు ఏమిటబ్బా? అడుగు గురు. ఏ ఆపాయా? జగన్నాథం ఏంటి పని? ఏ పని బెదరు? ఈ ఊళ్ళో గుర్ర బండి తోలుతావా? ఎవరికైనా అనుమానం వస్తే ఎంత ప్రమాదం ఆలోచించావా? అడ్డే తప్పు అయిపోయింది బెదరు. పంచ కళ్యాణ గుర్రం కనబడగానే నా పంచ ప్రాణాలు లేచొచ్చుడు కనిపించి చేసే నిర్వాహకం దానిలే. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. పద కారెక్కు. బండి వేసుకుని వచ్చేస్తా. బండి పంతులు పట్టుకొస్తా లేరా? దిగు. పద 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 అయితే పద. నేనా? కార్లో వెళదాం. పంతులు దీన్ని ఆ బండి అతనికి అప్పగించి వచ్చాయి. నేనా? నాకు బండి తోట రాదు గురు. బండి దొరకడం కూడా నా గవతలు నాయాల. బండి కింద పడి సావు. ఏయ్ జగన్నాథం, మెల్లగా నడిపించుకు తీసుకెళ్ళరా, ఏం పర్వాలేదు. తీసుకెళ్ళి. ఇవిగో నీ కళ్ళగంతలు. వీడి రాక నా చావుకొచ్చింది. రావే రా రామరా. అత్త అత్త వచ్చేసారు. రండి బాబు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. గుర్రపట్టి కనిపించేసరికి మనసు పీకింది. గుర్రబండా? అదే అత్త, బాబు గారికి కారులో తిరిగి తిరిగి ముఖం మొత్తి గుర్రబండి కనిపించేసరికి హుషారెక్కి దాని మీద ఎక్కి షికారు చేసి వచ్చారు. అలాగా? మీకు గుర్రబండి అంటే అంత ఇష్టమైతే ఒక బండి కొని తెప్పిస్తాను. వద్దత్త, ఆ పని మాత్రం చేయొద్దు. గుర్రబండి కనిపించిందంటే ఇక బాబు గారు మన మాట విన్ను. రండి బాబు, మీకోసం పైన గది ఏర్పాటు చేయించాను. సీత, ఇలారా. బాబుగారు పెట్టి పైకి తీసుకెళ్ళు. ఇదిగో అత్త, మళ్ళీ సీతకు పని చెప్తున్నావు. పొరపాటైంది నాయనా. ఇక ఏ పని చెప్పను, నేనే తీసుకువెళ్తాను. తీసుకో. రండి బాబు. రండి బాబు, ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి. అమ్మాయి చేత కాఫీ పంపిస్తాను. నాకు కాఫీ వద్దు, టీనీళ్ళు పంపించు. అలాగే, టీ పంపిస్తాను. జగం, ఇంట్లో సెటిల్ అయ్యావు. గంగానమ్మ అసాధ్యురాలు. ఆవులించావో నువ్వు తిన్న ఆవకాయలోని ఆవాలు ఏ ఊరువో కూడా చెప్పేస్తుంది. నేను చచ్చిన అవలించనుగా. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఆచి తూచి మాట్లాడాలి. పిచ్చి పని చేసి దొరికిపోయావో వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. బెదరు, మహా జాగ్రత్తగా ఉంటాను బెదరు. నెక్స్ట్ స్టెప్ గుర్తుందిగా? లీలతో నీ ఆట పాట, ఆ తర్వాత మన పోట్లాట, ఫైటింగ్. ఓ, అంతా గుర్తుంది. అమ్మాయి వచ్చేస్తుంది, జాగ్రత్త. బాబుగారు, ఏమిటి పని? ఏయ్, నన్ను నిలదీయడానికి నువ్వెవడో? అయ్యో, దేవుడు, దేవుడు, ఏమిటి పని? ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఒక క్షణం కూడా ఉండను. మీరుండండి బాబు, నేను ఇతని మందలిస్తానుగా. దేవుడు, ఏమిటి అల్లరి? అల్లా నాదా ఆయందా? పెళ్లి కావాల్సిన పిల్లతో ఆటలో పాటలు ఏంటత్త? ఇదేమన్నా సంసారంలో ఉండే ఇల్లు అనుకున్నాడా, సానికొంప అనుకున్నాడా? పెళ్లి చేసుకోబోతున్న వాడి కనుక ఆ పిల్లని దగ్గర తీసుకున్నాను. దాంట్లో తప్పేమిటి? అది అలా గడ్డి పెట్టండి అల్లుడు గారు. పెళ్లి చేసుకున్నాక నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో, పాడుకో, గంతులేసుకో. ఈ లోపు ఇలాంటి తెక్క వేషాలు వేసామంటే తుక్కు రేగొట్ట. ఏయ్! దేవుడు, 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 పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా వాగుడు? ఈ ఇంటి అల్లుండి పట్టుకొని అంతంత మాట్లాడుతున్నావా? మాటలే కాదు, చేతల్లో కూడా చూపించగలను. గంగానమ్మ గారు, ఇతను మచ్చుటూగా మాట్లాడుతున్నాడు. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండండి అల్లుడు గారు, నా. అల్లుడు గారు, నా. ఇక్కడికి ఉండండి. నో. దేవుడు, మేము ఒకే తాను గుడ్డలం, ఈ ఇంటి మనుషులం.
మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మధ్యలో నువ్వెవడమయ్యా? గంగానమ్మత దిక్కు మొక్కు లేనివాడివి కదా అని ఇంట్లో ఉండనిచ్చి ఇంత తిండి పడేస్తుంటే మా మీదే అధికారం చెలాయిస్తావా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రానివమ్మో. నేనేం దిక్కులేక నీ పంచం జారలేదు. కండల్లో బలం ఉన్నవాణ్ణి, గుండెల్లో దమ్మున్నవాణ్ణి. ఎక్కడైనా రాజాలా బతకగలను. నీకు అండగా నువ్వు ఉండమని బతిమలాడితే నీ కంపులో అడుగు పెట్టానే కానీ గతిలేక కాదు. అది గుర్తుంచుకో. నీ అండ నాకేం అక్కర్లేదు. కొండంత అండగా నాకు మా అల్లుడు గారున్నారు. నాకెందుకోనో ఈ మనిషి సరైన వాళ్ళే అనిపించడం లేదు. ఇతను మాట్లాడే అసహ్యమైన ఇంగ్లీషు, ఆ గుర్రాలు కూడా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇతన్ని నమ్ముకున్నావంటే నట్టేట పోతావు. జాగ్రత్త. గంగానమ్మ గారు టాకింగ్ హై. నేను వెళ్ళిపోతున్నాను. అల్లుడు గారు, Catching, no. అల్లుడు గారు, ఆగండి. No, no, కంగారు going పడకండి. bad. ఈ భీముడు సంగతి నేను చెప్తాను. ఉండండి. భీముడు, నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండకూడదు. తక్షణం ఈ గడప దాటి వెళ్ళిపో. ఇంత జరిగాక మళ్ళీ వచ్చి నువ్వు కాళ్ళు పట్టుకున్నా సరే చచ్చిన ఇంట్లో అడుగు పెట్టను. అంత అవసరమేం రాదు. దయచేయి. వెళ్తున్నా. వెళ్ళు. అనుభవించు. అల్లుడు గారు, జరిగిందంతా మర్చిపోండి. వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. థ్యాంక్స్. రెస్ట్ బెస్ట్. చిలకమ్మా, వెళ్ళిపోతున్నావా భీముడు? మండించే ఎండల్లో బతుకుతున్న నాకు తెల్లని నీడు దొరికిందని మురిసిపోయాను. నా కలలన్నీ కళ్ళలు చేసి, నా ఆశలన్నీ అడియాసలు చేసి వెళ్ళిపోతున్నావా భీముడు? నీ కలలు కళ్ళ చేయటానికి కాదు చిలకమ్మ, నిజం చేయటానికి. నీ ఆశలు పండించడానికే ఈ నాటకం అంతా. ఒక అడుగు ముందుకు వేశాం, మొదటి అంకం పూర్తయింది. రెండో అడుగు ముందుకు వేశాం, రెండో అధ్యాయం పూర్తయింది. 7 అడుగులు పూర్తి చేయాలంటే 3వ అధ్యాయం మొదలు పెట్టాలి. అందుకే కావాలనే నేను ఇంట్లోంచి బయటకు పెడుతున్నాను. ఒక్క క్షణం నిలబడు భీముడు. ఒక్కసారి కళ్ళారా తనివి తీరా నిన్ను చూసుకొని, నా పట్ల అభిమానం చూపించిన మనిషి రూపాన్ని ప్రేమగా నా గుండెల్లో భద్రపరుచుకొని. పిచ్చి చిలకమ్మ, ఎందుకు దిగులు? 1-2 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాగా. పిన్ని నిన్ను రాణిస్తుందా? నీ పిన్నే కాదు, ఆవిడ తల్లో జేజమ్మ కూడా మోకాళ్ళ మీద పాక్కుంటూ వచ్చి మరీ నన్ను ఆహ్వానిస్తుంది. వస్తా చిలకమ్మ. లీలా, నిన్నొకటి అడగాలనుంది. అడగండి. అడిగాక కాదంటే నేను అడగండి. ఇలా అడిగాడేమిటా అని ఆశ్చర్యపోకూడదు. ఫోన్ అడగండి. అది అడగకూడనిది అయినా అడిగిస్తున్నాను. త్వరగా అడగండి. నాకు గుర్రపడ్డి కావాలి. గుర్రబండ వెళ్ళిపోతారా? ఆ, వెళ్ళిపోను, అలా వెళ్ళొస్తాను. చేతులు బీకిస్తున్నాయి లీలా. గుర్రబండి కోసం చేతులు పీకడం ఏమిటి? అదే నాలో ఉన్న తమాషా లీలా. అల్లుడు గారు, అల్లుడు గారు, రండిత్ గారు, భోజనాలు రెడీయా? తయారవుతున్నాయి. మీరు చెప్పారుగా 16 రకాలు. సీత వండుతోంది. ముందు మీరు ఇలా పని చూడండి, నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయి. అలాగే అల్లుడు గారు, ఈ రోజు మంచి రోజట. మంచి రోజున మీ నోటు నుంచి మంచి మాట వినిపోదామని వచ్చాను. జోడు గుర్రాల సాట్టు మంచి మాట నేశాను, మీరు వెళ్ళిపోండి. అలాగే బాబు, మీ పెళ్లి ఊరేగింపు జోడుగుర్రాల సార్టుతోనే ఏర్పాటు చేయిస్తాను. మా లీలతో మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారో కాస్త చెప్తారా? లీలను నేను పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి అభ్యంతరం ఏమీ ఉండదు అత్తగారు. మరి మీ నాన్నగారు ఒప్పుకోరా? ఆయన నా మాట ఎప్పుడూ కాదన్నారు. మరి ఇంకా అడ్డేమిటి అల్లుడు గారు? బాబా బాల బ్రహ్మచారి అని ఒక ఆయన నడతగారు. మ్మ్హ్మ్. వారిది బ్రహ్మచారుల వంశం. ఆయన తండ్రి గారు, తాతగారు అందరూ బ్రహ్మచారులే. వారు మా వంశానికి కులగురువులు. వారికి మీరు మీ మర్యాదలు నచ్చి, పిల్ల గుణగణాలు నచ్చి, ఆయన తెల్ల జెండా అని ఊపితేనే గాని మా వంశంలో ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. పుణ్యాత్ములు. ఆ మహానుభావులు ఎక్కడుంటారు అల్లుడు గారు? మామూలుగా హిమాలయాల్లో రగ్గు కప్పుకుని జపం చేస్తుంటారు అత్తగారు. మొన్ననే మా ఊరుచ్చి మా ఇంట్లో ఉన్నారు. అలాగా, సంతోషం. అయితే లీలను తీసుకుని మీ ఇంటికి వెళదామా? వద్దు, ఆయన ఇక్కడికి రావాలి, మిమ్మల్ని, మీ ఇంటిని, మీ పిల్లని చూడాలని చెప్పాను కదా అత్త. ఆయన్ని ఇక్కడికి రమ్మని కబురు పంపిద్దాం. అత్తో! ఏమైంది? కబుర్లు కాకరకాయలు పంపిస్తే పరుగు పరుగున వచ్చేయడానికి మీ ఇంటి చుట్టూ తిరిగి ఆ సీనయ్యగాడు అనుకున్నారా? మహానుభావుడు, సాక్షాత్తు బ్రహ్మచారుల పుత్రుడు. నేనే స్వయంగా వెళ్ళి సాష్టాంగ తడప్పణం చేసి బతిమాలి తీసుకొస్తాను అత్త. అయితే వెంటనే వెళ్ళిరండి. కడుపులో లబుకు లబుకుని గుర్రాలు పెరుగుతున్నాయి, 4 మెతుకులు తిని పెడతా. రండి రండి. లీలా, అన్ని తీసుకురా. అలాగేనమ్మా. కూర్చోండి. ముందు నీళ్లు తాగండి. తొందరగా. వెరీ గుడ్.
నాటకం రంజుగా నడుస్తోందన్నమాట. ఇప్పుడు మరీ పాకాన పడబోతోంది డాడీ. నీ ప్రయత్నం వల్ల మీ అత్తయ్య పిల్లలకు న్యాయం జరుగుతుంది. నాకు అంతకంటే సంతోషం ఉంది. రేపే ఈ నాటకాన్ని మరో కొత్త మలుపు తిప్పబోతున్నాం. అప్పుడే కథ క్లైమాక్స్ కు చేరుతుంది. ఆ, ఏమిటి చెల్లెమ్మా, ఏమిటి హడావిడి? ముగ్గురు పెట్టారు, తోరణాలు కడుతున్నారు. అవునన్నయ్య, మన పట్నం బాబు ఎవరో బాల బ్రహ్మచారి బాబాని మన ఇంటికి తీసుకొస్తున్నారు. బాలబ్రహ్మచారి బాబానా? అవునన్నయ్య, వారి తండ్రి, వారి తాతగారు అందరూ బ్రహ్మచారులేనట. ఆ? ఆ నువ్వెంత పిచ్చిదానివమ్మా. ఆయన తాత బ్రహ్మచారి అయితే ఈయన తండ్రి ఎలా పుట్టాడు? ఈయన తండ్రి బ్రహ్మచారి అయితే ఈయన ఎలా పుట్టాడు? ఆలోచించావా? అవునన్నయ్య, నాకీ ఆలోచనే రాలే సుమా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు మహాబాగా నచ్చావు. ఆ? నన్ను నువ్వు రా అంటున్నావా? అవునరా, నాకు నచ్చిన వాళ్ళని ఏరానే అంటాను. ఆ? నచ్చిన వాళ్ళని ఏరా అంటావా? మరి బాగా నచ్చిన వాళ్ళని బండ బూతులు తిడతాను. బండబూతులు. వద్దమ్మా, నచ్చారన్న మాట మాత్రం అనొద్దు. అది ఆడవాళ్ళు వాడకూడని మాటమ్మా. నచ్చావంట కూడా తప్పేనా? తప్పంటే అది మాటగా తప్పు కాదు, కానీ అది తప్పు మాట. అంటే ఒప్పైనా నువ్వు ఆడకూడని మాట. అంటే బా, ఎందుకు వచ్చిన గోలమ్మా, ఆ మాట మాత్రం నువ్వు అనకూడదమ్మా. రాణి, పట్నం బాబు రాగానే ఆ బాబా బాలబ్రహ్మచారి విషయం ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టు అడిగేస్తాను. అది అడిగేయడం కాదమ్మా, కడిగేయి రాని చెప్తాను.